అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ఓ భరతశ్రేష్ఠ, అర్జున, రాజస ప్రవృత్తి కలవారు ఊరికే ఏ పని చెయ్యరయ్యా, నాకేంటి అనే తత్వం కలిగి ఉంటారు. దీన్నే సకామకర్మ కామ్యకర్మ అంటారు. వారు ఏ పని చేసినా దర్పంతో 10 మంది మెచ్చుకోవాలనే ఆర్భాటాలతో ఆడంబరంగా చేస్తారు, పేరు కోసం చేస్తారు. దానివల్ల ఏదో ఫలం లాభం ఆశించి చేస్తారు. దీన్నే రాజస యజ్ఞం అంటారు. ఈ రోజుల్లో చాలా మంది ఇలాగే చేస్తున్నారు. మనం చేసే ఏ పూజ కానీ వ్రతం కానీ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం అని అనుకుంటున్నారు. నాకు ఇష్టమైన కోరికలు సిద్ధించే దానికోసం అని చెప్పి మరీ చేస్తున్నారు. పరోపకారం కోసం కానీ, లోక కళ్యాణార్థం, విశ్వశాంతి కోసం, పరమాత్మ కోసం ఎవ్వరూ చేయడంలా. ఎంతో పవిత్రంగా నిరాడంబరంగా చేయాల్సిన భక్తి శ్రద్ధలతో కూడిన పూజా కైంకర్యాన్ని కూడా ఇలా ఆర్భాటాల కోసం 10 మంది మెచ్చుకోవడం కోసం చేస్తే దీన్నే రాజస యజ్ఞం అంటారు అంటున్నాడు పరమాత్మ.